మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2019వ సంవత్సరంలో శనిగ్రహం ఏ రాశుల వారికి అనుకూలమైన ఫలితాలను కలగజేస్తాడు, ఏ రాశుల వారికి ప్రతికూలమైన ఫలితాలను కలగజేస్తాడు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. శనిగ్రహం ఎన్ని చెడు ఫలితాలను కలగజేస్తాడు, అంతే మంచిని కూడా చేస్తాడు. మన జీవితంలో ఉన్న ఆశయాలను సాధించడానికి కూడా శనిదేవుడే కారకుడు. ప్రతి విషయంలో న్యాయంగా నియమ నిబంధనలతో పనిచేసుకుంటే శనీశ్వరుని అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే మాత్రం వారి పట్ల శనీశ్వరుడు తన చెడు ప్రభావాన్ని చూపిస్తాడు. మన జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా వాటిని అనుభవించాలంటే శని యొక్క అనుగ్రహం కావాలి. మన ఆయుష్కు ప్రధాన కారకుడు శనీశ్వరుడు. శనీశ్వరుడు అనుకూలంగా ఉంటేనే మనం సుదీర్ఘంగా జీవన శైలిని సాధించగలుగుతాం. స్త్రీలను గౌరవించని వారు, స్త్రీలను వేధించే వారి పట్ల శనీశ్వరుడు చాలా కోపంగా ఉంటాడు. ఏ రాశిలో అయినా సరే శనీశ్వరుడు 2.5 సంవత్సరాల నుండి 7.5 సంవత్సరాల వరకు ఉంటాడు. ఈ 2019వ సంవత్సరంలో శని యొక్క ప్రభావం ప్రతి రాశి మీద ఉంటుంది. అయితే ఏ రాశి వారి పట్ల అనుకూలంగా ఉన్నాడో, ఏ రాశి వారి పట్ల ప్రతికూలంగా ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ 2019వ సంవత్సరంలో శనీశ్వరుని యొక్క ప్రభావం అంత అనుకూలంగా ఉండకపోవచ్చునని పండితులు చెప్తున్నారు. వీరు చేయాలనుకున్న పనులు అంత త్వరగా పూర్తి కావు. మీరు ఇష్టపడే వారి పట్ల ఎక్కువ శ్రద్ధను చూపించాలి. మీరు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారి దగ్గర అది చెడు ప్రవర్తనలాగానే అనిపిస్తుంది. శత్రువులతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. శని ప్రభావం వలన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. శని యొక్క ప్రభావం వలన ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండదనే చెప్పాలి. ఇక వృషభరాశి. 2019లో వృషభరాశి వారు ప్రతి విషయంలో ఎక్కువ శ్రద్ధను చూపించాలి. కుటుంబ సభ్యుల పట్ల ఎక్కువ ప్రేమను చూపించాలి. జరుగుతుంది అనుకున్న పని అకస్మాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉంది. మీ పిల్లల చదువు విషయంలో కొన్ని మార్పులను చేయవలసి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అని అస్సలు ఆలోచన కూడా చేయకండి. అసలు కలిసి రాదు. ఉద్యోగపరమైన సమస్యలు రావచ్చు. మొత్తం మీద శని మీకు అనుకూలంగా మరియు ప్రతికూలంగా కూడా ఉన్నాడు. ఇక మూడవది మిథున రాశి. 2019లో మిథున రాశి వారికి శని వలన అనుకూలమైన ఫలితాలే కలుగుతాయి. చాలా కొత్త విషయాలను నేర్చుకుంటారు. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ప్రతి పనిని పూర్తి చేసుకుంటారు. ఒక న్యాయ నిర్ణేతగా కూడా పనిచేస్తూ ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మీరు పరిష్కరించగలుగుతారు. ఈ సంవత్సరం అంతా సంతోషంగా గడుస్తుంది. శని ఎన్నో శుభ ఫలితాలను మీకు కలగజేస్తాడు. నాలుగవది కర్కాటక రాశి. ఈ 2019వ సంవత్సరం కర్కాటక రాశి వారికి శనీశ్వరుని వలన చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహస్థితి వలన ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా ఖర్చులు కూడా పెరిగిపోతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇక ఐదవది సింహరాశి. 2019వ సంవత్సరంలో సింహరాశి వారికి శని ప్రభావం అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు మాత్రం అలాగే ఉంటాయి. ఎప్పటినుంచో ఆగిపోయిన పని జరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి పూర్తి ఆరోగ్యం లభిస్తుంది. ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరంగా ఎదుగుతారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి శనీశ్వరుడు కొన్ని ఇబ్బందులను కలగజేస్తాడు. ప్రతి విషయంలో కొంచెం శ్రద్ధను వహించాలి. అనవసరమైన విషయాలపై దృష్టి మళ్ళీ అవకాశం ఉంది. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంత మంచి ఫలితాలు రావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. తులారాశి. తులారాశి వారికి ఈ 2019వ సంవత్సరంలో శనీశ్వరుడు అనుకూలమైన ఫలితాలనే కలగజేస్తాడు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. శని కృప వలన ఆర్థిక ఇబ్బందులు అస్సలు రావు. ఏ పరీక్షల్లో హాజరైన మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి కూడా లాభాలు వస్తాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఎప్పటినుంచో చేద్దాం వెళ్దాం అనుకున్న పుణ్యక్షేత్రాలకు వెళతారు. జీవన శైలిని మార్చుకోబోతున్నారు. వృశ్చిక రాశి.
శని ప్రభావం వలన వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలో స్థిరత్వాన్ని పొందబోతున్నారు. పెట్టుబడులు పెడతారు. శనీశ్వరుడు మిమ్మల్ని ఎక్కువగా పరీక్షిస్తాడు. ఎవరి దగ్గర కోపంగా నడుచుకోకూడదు. ప్రతి శనివారం నాడు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ధనస్సు రాశి. శనీశ్వరుని ప్రభావం ఎంతో అనుకూలంగా ఉంటుంది. 2019వ సంవత్సరంలో చాలా లాభాలు పొందబోతున్నారు. ఎన్నో ఒత్తిడులు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంతో శ్రద్ధగా నడుచుకుంటారు. చెడు అలవాట్లను విడిచిపెట్టి మంచిగా నడుచుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటారు. పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్త వహించటం మంచిది. మకర రాశి. శనీశ్వరుని ప్రభావం వీరికి అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ప్రతి విషయంలో ముందుంటారు. జీవన శైలి మారుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రావు. స్థాయి స్థితి పెరుగుతాయి. ప్రజలు వీరిని గౌరవిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మెలుగుతారు. భవిష్యత్ గురించి ముందుగానే ఆలోచించుకుంటారు. ఎక్కువగా కష్టపడతారు. దానికి తగిన ఫలితాన్ని పొంది సంతోషంగా ఉంటారు. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల విషయంలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రతి ఒక్కరిని సంతోషంగా చూసుకుంటారు. ఇంతకు ముందు కన్నా దైవాన్ని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. విద్యార్థులు కూడా ఉన్నత చదువుల విషయంలో మంచి అవకాశాలను అందుకుంటారు. ఇక చివరిగా మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరంలో కుటుంబం విషయంలో కొన్ని తగాదాలు రావచ్చు. ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థికపరమైన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుగా ఉండకూడదు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకపోవటం చాలా మంచిది. విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. డబ్బు ఉన్నా సరే ఖర్చులు తగ్గించుకోవాలి. శని వలన వీరికి ప్రతికూలమైన ఫలితాలే వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.